ట్రూ9 న్యూస్ కి స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దృష్ట్యా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ఈ నేపథ్యంలో ప్రజలు, అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో మణుగూరులో వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఆయన జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి ఈరోజు ఉదయం పరిశీలించారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో మోకాల లోతు భారీ వరద నీటిలో నడిచి మరీ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఊహించిన దానికంటే భారీ వర్షపాతం నమోదైందని, దానివల్ల లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద పోటెత్తుతుందని అన్నారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మణుగూరు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, ముంపు ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలగకుండా వారిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అదేవిధంగా 130 మంది చిన్నారులను ఆశ్రమ పాఠశాలలోని పునరావాస కేంద్రంలో ఉంచామని చెప్పారు. వీరందరికీ ఆహారంతో పాటు ఇతర తినుబండారాలను అందిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ముంపు ప్రాంతాల్లో ఉండేవారు బయటికి రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి, డిఆర్డీఏ, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మణుగూరులోని వరద సమస్యకు గల కారణాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట మణుగూరు డీఎస్పీ, తహసీల్దార్, స్థానిక అధికారులు ఉన్నారు. సూర్యాపేట టు ఖమ్మం పాలేరు మధ్యలో పొంగి పొర్లుతుంది. ఎవరు కూడా ఇటువైపు రావద్దు, వస్తే మాత్రం జామ్ అయిపోతున్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, రోడ్ మొత్తం బ్లాక్, ఖమ్మం టు సూర్యాపేట.